ప్రజలకు నిరంతరం సేవలు అందుతాయి. వైద్య సేవలు 10 పడకల సామర్థ్యంతో 60 రకాల ల్యాబ్ పరీక్షలు, 172 రకాల మందులు, టీబీ, లెప్రసీ, ఎయిడ్స్ నియంత్రణ, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ వంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ ఇక్కడ నిరంతరం జరుగుతుంది. అలాగే నిన్న గొల్లప్రోల్లో తహసీల్దార్ గారి కార్యాలయం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చొరవతోటి 60 లక్షల వ్యయంతో తహసీల్దార్ కార్యాలయం కోసం ఆధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలోనే ఉండటం వల్ల ప్రజాసేవల పరిధి మెరుగుపడి ప్రజా వినతి దరఖాస్తులపై త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి వీలుగా మారింది. అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీ తాగునీటి సరఫరా అభివృద్ధి. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటనలో తాగునీటి సమస్యలపై దృష్టి సారించారు. గొల్లప్రోలు పట్టణంలో 20 వార్డుల తాగునీటి సమస్య పరిష్కారం కోసం 65.24 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధుల ద్వారా తాటిపర్తి బోర్లకి 2 సబ్మెర్సిబుల్ 20 HP మోటార్ల మార్చడం, ఒక కొత్త బోర్ ఏర్పాటు చేయడం, అలాగే 200 mm డయా HDPE పైప్ లైన్లు 600 మీటర్లు, 110 mm పైప్ లైను 466 మీటర్లు కొత్తగా వేయడం జరిగింది. లీకేజ్ రిపేర్ చేయడం, 12 పాత వాల్వులను కొత్త వాటితో మార్చడం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పంపు సెట్లు మరియు ఫిల్టర్ మీడియా ఛాంబర్లు కొత్తగా ఏర్పాటు చేయడం, ప్లాంట్ భవనానికి పెయింటింగ్ పనులు పూర్తి చేయడం. ఈ అభివృద్ధి పనుల కారణంగా 23,880 మంది ప్రజలకి రోజు తాగునీటి సరఫరా మెరుగుపడింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం నీటి సరఫరా మరింత సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీ అన్నా క్యాంటీన్ ఇది మన సీఎం గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది ఆయన అన్ని చోట్ల అద్భుతంగా నిర్వహిస్తున్నారు. సో గొల్లప్రోలులో కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలులో 17 లక్షల వ్యయంతో 2,339 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్నా క్యాంటీన్ నిర్మించింది. ప్రజల సౌకర్యార్థం 8 ఫ్యాన్లు, 6 టేబుల్స్, 15 కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి కోసం RO ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంటీన్ నిర్వహణ కోసం 9 మంది సిబ్బందిని నియమించారు. ఇక్కడ రోజుకి 3 పూట్ల తక్కువ ధరకు భోజనం అందుబాటులో ఉంటుంది. ఉదయం 250 మందికి అల్పాహారం, మధ్యాహ్నం 300 మందికి భోజనం, రాత్రి 200 మందికి భోజనం కేవలం 5 రూపాయలకు అందించబడుతుంది. అవసరాన్ని బట్టి భోజనాల సంఖ్య పెంచే వీలుంది. అన్నా క్యాంటీన్లో భోజనం వేడిగా, శుచిగా, శుభ్రంగా అందించబడుతుంది. భోజనం యొక్క నాణ్యత, పరిశుభ్రత గురించి ప్రజలు తమ అభిప్రాయాలని QR కోడ్ ద్వారా లేదా IVRS ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. ఈ క్యాంటీన్ ప్రాంగణాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రతిరోజు పరిశీలిస్తారు. అలాగే సామాజిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహం. పిఠాపురంలో 1.68 కోట్ల వ్యయంతో నిర్మితమైన సమీకృత బాలికల వసతి గృహానికి సామాజిక సంక్షేమ శాఖ 13.50 లక్షలు మంజూరు చేయగా ఆంధ్రప్రదేశ్ విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా మరమ్మతులు పూర్తి చేశారు. ఈ పనుల్లో ఫ్లోరింగ్ నిర్మాణం, టాయిలెట్ల అప్గ్రేడు, ఎలక్ట్రిక్ పంపింగ్ మరమ్మతులు, తలుపులు, కిటికీలు, స్లాబ్ లీకేజ్ పరిష్కారం, ప్రహరీ గోడ నిర్మాణం, భవనానికి పెయింటింగ్లు మరియు వాకింగ్ టైల్స్ వేసి వసతి గృహాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలో తీసుకొచ్చారు. 36.50 లక్షల విలువైన ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసి నిన్న ప్రారంభించడం జరిగింది. మేము చాలా సంతోషపడ్డాము. అలాగే రథాలపేట పొజిషన్ పట్టాలు. 16వ వార్డు రథాలపేట నివాసితులు 20 ఏళ్లుగా ప్రభుత్వ భూమిలో నివసిస్తూ పొజిషన్ పట్టాలు కోరగా జిల్లా అధికారులు పరిశీలన చేపట్టి 15 అర్హులైనటువంటి కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు ఈ పొజిషన్ పట్టాలు తయారు చేసి పూర్తి చేయడం జరిగింది. వారికి అందజేయడం కూడా జరిగింది. అలాగే
ఇప్పటి వరకు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో శరవేగంగా సాగుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రికార్డు స్థాయిలో 39,441 మందికి ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు 16,81,14,00,000 ప్రతి నెల అందించడం జరిగింది. అలాగే అది కంటిన్యూ జరుగుతుంది. అలాగే ఇప్పటికే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చింది. ఆ పనులు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. అంతేకాదు నియోజకవర్గంలో అన్ని మారుమూల గ్రామాలను కలిపేలాగా సీసీ రోడ్లు, బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ గుంటలు లేనటువంటి రోడ్లతో అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. ఇది ప్రజలకి మెరుగైన ప్రాథమిక సౌకర్యాలను అందించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్న తీరు మీ అందరికీ స్పష్టం చేసింది. అలాగే దీపం పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 70,328 మందికి దాదాపు 5.84 కోట్ల వ్యయంతో గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుంది. ఇది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తీసుకున్న మరో ముఖ్యమైనటువంటి సంక్షేమ కార్యక్రమం. అలాగే ఇటీవల కాలంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో పిఠాపురం ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జ్ ROB నిర్మాణానికి 59.70 కోట్లు మంజూరు చేసి పాలనాపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉంది. సామర్లకోట ఉప్పాడ రహదారి రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలు సులభతరం అవుతాయి, ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. అలాగే మా దృష్టికి నిన్న మొన్న మేము తిరుగుతున్నప్పుడు ఈ వీటిలో లేని కొన్ని చిన్న పెద్ద సమస్యలు వచ్చినాయి. అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. అవన్నీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే పిఠాపురం ఉన్నటువంటి ఏ పౌరులు కూడా ఎవరు కూడా ఏదన్నా సరే నిజమైనటువంటి సహాయం, నిజమైనటువంటి అవసరం ఉంటే మాత్రం ఆ పనులు మేము చేయడానికి ముందు ఉంటాం. ఎవరు కూడా సంకోచించద్దు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రెడ్డి గారి ద్వారా మీరు మీ యొక్క అవసరాలు ఆయనకి చెప్పండి. ప్రాధాన్యతను బట్టి ఆ పనులన్నీ త్వరలో నెరవేరుతాయి. ఇప్పుడు వరకు వచ్చి 10 నెలలైన కూటమి ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గం వరకు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవి ఇంకా రాబోయే 4 సంవత్సరాల 2 నెలలు ఉంది, ఇంకా 3 నెలల దాకా. 4 సంవత్సరాల 3 నెలల కాలంలో ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో మీ అందరూ చూస్తారు. పిఠాపురం చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో మీరందరూ సంతోషంగా ఉండాలి.